బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, రైట్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఫర్ కరెంట్ అకౌంట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఫర్ క్యాపిటల్ అకౌంట్, సర్ప్లస్, డెఫిసిట్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇవాళ. ఓకే, ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, ఇవి చూద్దాం. ఓకే, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, రైట్? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఏమన్నా ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏది ఇది? కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్ అంటే ఏమనుకున్నాము? రికరింగ్ అంటే రిపీటింగ్ ఇన్ ద నేచర్, లేదా షార్ట్ ఇన్కమ్ అంటే ఏంటి? మళ్ళీ కొంచెం కొంచెం అమౌంట్ పడుతుంటాయి, లేదా రికరింగ్ మళ్ళీ పడుతుంటాయి. సో అలా అది కరెంట్ అకౌంట్. ఓకే, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఎన్ఆర్ఐ డిపాజిట్స్, క్యాపిటల్ అకౌంట్ అనుకున్నాం కదా. సో కరెంట్ అకౌంట్ కిందకి ఏమేమి వస్తాయి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వస్తుంది, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వస్తుంది. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ కిందకి ఏమేమి వస్తాయి? గూడ్స్ వస్తాయి. ఓకే, అండ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ కిందకి సర్వీసెస్ వస్తాయి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటేనేమో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ కానీ ప్రొడ్యూస్డ్ కానీ ఏదైనా గూడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనుకుందాం. ఓకే, రైస్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ మోస్ట్లీ నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ రైస్ అనుకుందాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇస్ మోస్ట్లీ నెగిటివ్. ఎందుకు మోస్ట్లీ నెగిటివ్? మనం నిన్న చూసాం కదా, మనది వాళ్ళది టాలీ చేసుకుంటాం. సో మనది వాళ్ళు టాలీ చేసుకున్నాం అంటే రైస్ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకో. ఆ 2 వాల్యూస్ మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నంత వాల్యూ ₹10 మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. వాళ్ళ దగ్గర నుంచి ఒక $10 మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా కన్వర్ట్ చేయక. సో మనం ఎప్పుడైతే మ్యాచ్ చేయలేకపోతామో అది మనం అంతే రేంజ్‌లో మనం వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు న్యూట్రల్ గాని, పాజిటివ్ గాని ఉంటుంది. లేదంటే మోస్ట్లీ నెగెటివ్‌లో ఉంటుంది. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ అంటే సర్విస్ ప్రొవైడ్ చేస్తాం. అంటే అక్కడ కంపెనీకి మనం ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాము. టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాము. లేదా అక్కడ కంపెనీకి అక్కడ ప్రాజెక్ట్స్‌కి మనం ఇక్కడ డెవలప్‌మెంట్ చేస్తున్నాము. టెస్టింగ్ చేస్తున్నాము. రైట్? సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాం కదా! చేస్తాం. అప్పుడేంటి మనం అక్కడికి ఓన్లీ సర్వీసెస్ ఇస్తున్నాం. మన సైడ్ నుంచి మనకేం లేదు. వి ఆర్ ఓన్లీ ప్రొవైడింగ్ సర్వీసెస్ అండ్ దే ఆర్ పేయింగ్ ఫర్ ఇట్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? హ్యూమన్ రిసోర్స్ హైర్ చేసుకొని ఎంప్లాయీస్‌ని మనం వర్క్ చేస్తున్నాం. అంటే వి ఆర్ పుట్టింగ్ మాన్యువల్ ఎఫర్ట్స్ పెడుతున్నాం మనం. బట్ మనకు పే వస్తుంది. సో ఇది అందుకే పాజిటివ్ ఉంటుందన్నమాట. అర్థమైందా? బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటేనేమో గూడ్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేయడము. సో ఇదేంటి అంటే టాలీ అవ్వాలి కాబట్టి మనకి మోస్ట్లీ నెగెటివ్ ఉండొచ్చు. ఎందుకంటే మనం ఎంత ట్రేడ్ చేస్తున్నాము. ట్రేడ్‌లో మనకి 2 వస్తాయి. ఇంపోర్ట్స్ వస్తాయి, ఎక్స్‌పోర్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ట్రేడ్‌లో మనకి ఏమొస్తాయి? ట్రేడ్ అంటే ఓన్లీ ఇంపోర్ట్ కాదు కదా! ట్రేడ్ అంటే ఇంపోర్ట్ వస్తుంది, ఎక్స్‌పోర్ట్ వస్తుంది. సో అందుకే అది మనం టాలీ చేసుకోవాలి. దాంట్లో డిమాండ్ ఉంటుంది, సప్లై ఉంటుంది. దాంట్లో ప్రైసెస్ మారితే ఆర్‌బీఐ డిసైడ్ చేస్తుంది. ఓకే, వాళ్ళకి రూపీ పెంచాలా? ఇంపోర్టర్స్ హ్యాపీయా? ఎక్స్‌పోర్టర్స్ హ్యాపీయా? సో ఇన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఇది పాజిటివ్ ఉండే ఛాన్సెస్ తక్కువ. రైట్? బట్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్‌లో ఏమవుతుందంటే సర్వీసెస్ మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ కంపెనీకి మనం ఇక్కడ వాళ్ళే వచ్చి సెటప్ చేస్తున్నారు. ఒక కంపెనీ వాళ్ళే అంత పే చేస్తున్నాం. మనం వాళ్ళకి డెవలప్ చేసిస్తాం. కస్టమర్ సపోర్ట్‌గా బిహేవ్ చేస్తున్నాము. సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ అన్ని జాబ్స్ చేస్తున్నాం వాళ్ళకి. సో అది సర్వీస్ మాత్రం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఇది పాజిటివ్‌లో ఉంటుంది. గాట్ ఇట్? -10 + 5 -5. బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ఏంటి? కరెంట్ అకౌంట్ అంటే ఏమేమి వస్తాయి? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్ వస్తుంది కదా! అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ ఏంటి? డెఫిసిట్‌లో ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా డెఫిసిట్‌లో ఉంది కాబట్టి ఎంత -$5 డెఫిసిట్‌లో ఉంది కాబట్టి వి నీడ్ టు బారో ద డాలర్స్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్‌లో నుంచి ఏదైతే ఉంటుందో -10 + 5 అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! సో బ్యాలెన్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అవుతుంది అది. అది డెఫిసిట్‌లో ఉంది. సో మనకి ఇంకా $5 అనేది కావాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌కి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్‌కి $5 కావాలి మనకి. ఓకే, మనం పే చేయాలనుకుందాం పోనీ. పే చేయాలి టోటల్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ $5 పే చేయాలి. ఖర్చులకు పోగా. గాట్ ఇట్? సో అది నెక్స్ట్. సో దట్ సో ఇప్పుడు ఆ డాలర్స్‌లో పే చేయాలి కాబట్టి మనం ఏం చేస్తాము? ఒకవేళ మన దగ్గర ఉంటే ఉన్నాయి. లేదంటే వి బారో ఇట్ ఫ్రమ్ ద ఐఎంఎఫ్.